భూమి శరశ్చంద్ర వాళ్ళ ఇంట్లో ఉంటే మళ్ళీ ఆకాష్ భూమి కోసం ఆ ఇంటికి వచ్చి ఉంటాడు. ఆకాష్ అక్కడ వాష్రూమ్‌లో నుండి బయటికి వచ్చి కుర్చీలో కూర్చొని ఉంటే భూమి మొత్తం అన్నీ వంట రెడీ చేస్తూ పట్టుకొచ్చి ఉంటుంది. వావ్! నా కోసం మీల్స్ తీసుకొచ్చారా? సూపర్ భూమి గారు అని ఓపెన్ చేసి చూస్తే అక్కడ అందులో అన్ని ఫ్రూట్స్, సలాడ్స్ అవన్నీ ఉంటాయి. ఏంటి భూమి గారు ఏంటిదంతా? దీన్ని ఫుడ్ అంటారా? మీరేమైనా హాస్పిటల్‌లో పేషెంట్స్‌కి ఫ్రూట్స్, సలాడ్స్ పంచుతున్నారా ఏంటి? ఇది నేను తినాలా? అని ఆకాష్ నిలదీస్తూ ఉంటే, మా బావ ఇదే తింటాడు అని భూమి చెప్తుంది. వెరీ గుడ్. కానీ నాకు మాత్రం ఈ ఫుడ్ ఒద్దు. నాకు బిర్యానీ కావాలి అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. తర్వాత నక్షత్ర డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటే, నక్షత్ర నీకోసం చికెన్ దమ్ బిర్యానీ తీసుకొచ్చాను. ఎంత బాగుందో తెలుసా? నీకే నక్షత్ర తిను అని అపూర్వ బౌల్‌లో చూపిస్తూ ఉంటుంది. బౌల్ మూత తీసి నక్షత్ర దాని స్మెల్‌ని చూస్తూ చాలా సంతోషపడుతూ చూసుకుంటూ ఉంటే, ఆ స్మెల్ కాస్త ఆకాష్‌కి వస్తూ ఉంటుంది. బిర్యానీ స్మెల్ అదిగో బిర్యానీ స్మెల్ వస్తుంది అని ఆకాష్ వెళ్తూ ఉంటే, అయ్యో! ఆగండి అని భూమి అంటూ ఉంటుంది. నాకు ఆ బిర్యానీ కావాలి అని ఆకాష్ అంటాడు. కానీ మీరు తినకూడదండి అని భూమి చెప్తూ ఉంటుంది. ఐ వాంట్ బిర్యానీ. మీరేం చేస్తారో నాకు తెలీదు. నాకైతే బిర్యానీ కావాలి. నేనిప్పుడు బిర్యానీ తినాలి అని ఆకాష్ ఆర్డర్ వేస్తూ ఉంటాడు. సరే తప్పుతుందా అని భూమి అనుకుంటూ నక్షత్ర వడ్డించుకుంటూ ఉంటే వెంటనే వచ్చి చేతిని అడ్డుపట్టుకుంటుంది. ఏయ్ ఏంటే అని నక్షత్ర అరుస్తూ ఉంటే, ఇదిగో నేను తీసుకువెళ్తున్నాను. నాకు తినాలనిపిస్తుంది. అందుకే నువ్వు నోరు మూసుకొని కూర్చో అని భూమి అంటుంది. ఇది నా కోసం మా అమ్మ తయారు చేసిన బిర్యానీ అని నక్షత్ర చెప్తూ ఉన్నా కూడా నాకు తినాలనిపిస్తుంది. అందుకే నేను తీసుకువెళ్తున్నాను అంటూ నక్షత్రకి వార్నింగ్ ఇచ్చి మరి ఆ బిర్యానీని పట్టుకొచ్చి ఆకాష్ ముందు పెడుతుంది. ఆకాష్ లెగ్ పీస్ తింటూ బిర్యానీ మొత్తం ఖాళీ చేస్తూ ఉంటాడు. మమ్మీ భూమి వచ్చి బిర్యానీ తీసుకువెళ్ళింది అని కిచెన్‌లో నుండి వచ్చిన అపూర్వకి నక్షత్ర చెప్పగానే వాట్ ఉండే ఇప్పుడే దాని పని చెప్తాను అంటూ అపూర్వ, నక్షత్ర కోపంగా గదిలోకి వస్తూ ఉంటారు. ఆకాష్ మొత్తం ఖాళీ చేసి కడుపు తడుముకుంటూ ఆయాసంగా కూర్చొని ఉంటాడు. అప్పుడే నక్షత్ర, అపూర్వ రావడంతో ఇద్దరు చాలా షాకింగ్‌గా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు.